హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మన గిరిజనుల నామకరణ కార్యక్రమాన్ని వారెన్నో తరాలుగా పాటిస్తూ వస్తున్న ఆచారాలు, సాంప్రదాయాలు, నియమాలు ఈ రోజు వరకు కూడా ఎంత గౌరవంగా, శ్రద్ధగా, ఎంత ఆనందంగా నిర్వహిస్తారో మొదటి క్షణం నుండి చివరి క్షణం వరకు ప్రత్యక్షంగా దగ్గర నుండి ఏ దశను విడిచిపెట్టకుండా మీకు చూపిస్తున్నాను. బిడ్డ పుట్టిన తర్వాత పేరు పెట్టే ఈ క్షణం మన సంస్కృతిలో ఎంత పవిత్రమో, కుటుంబానికి ఎంత ప్రాముఖ్యమో, ఆ బిడ్డ జీవితానికి అది ఎంత అర్థవంతమైన ఆరంభమో ఈ వీడియోలో మీరు స్పష్టంగా చూస్తారు. పూజా విధానం ఎలా జరుగుతుంది, పెద్దలు ఏం చెబుతారు, మంత్రాలు ఎలా చదువుతారు, పేరు ఎలా నిర్ణయిస్తారు, అది బిడ్డ చెవిలో ఎలా చెప్తారు, ఈ ప్రతి దశలను కూడా మొదటి రోజు నుండి చివరి రోజు వరకు వీడియో షూట్ చేసి క్రమంగా పూర్తిగా మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, మన మూలాలు, మన గుర్తింపు, మన సాంప్రదాయం గడిచిన తరాల నుండి తర్వాత తరాలకు ఎలా కొనసాగుతుందో చూపించే ఒక అద్భుతమైన దృశ్యం. వీడియో చాలా ఆసక్తిగా, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే ఊరు రీచ్ అయిపోయాము. చూడండి ఊరు ఎంత బాగుందో, చుట్టూ కొండలు, మధ్యలో మొత్తం అంతా కూడా పెంకుటిళ్లతో చాలా బాగుంది. చూస్తుంటేనేదో తెలియని ఫీలింగ్. మనం అయితే ఊరికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూడండి, నామకరణానికి ముందు రోజు ఈ రోజు మా గిరిజనులు ఎట్ రీతిగా డెకరేషన్ చేసి ఈ డేని ఎంజాయ్ చేస్తారనేది ఈ రోజు మనం చూస్తాము. చూడండి అక్కడే అనమాట, ఆ హౌసే అక్కడ నామకరణం జరుగుతుంది. కంప్లీట్ గా డెకరేటివ్ టెంట్ అయితే ఇక్కడ వేసారు. ప్రస్తుతానికైతే మనం ముందు రోజు ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది ఈ రోజు చూద్దాము. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎందుకంటే ఇలాంటి ప్రొసీజర్ చాలా రేర్ అనమాట. పట్టణ ప్రాంతాల్లో అయితే అసలు మనం చూడనే కూడా చూడము. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు కంప్లీట్ గా వీడియో నిండి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూడండి, నిజంగా మా గిరిజనులు ఎలా చేస్తారంటే ఆ తోరణం చూడండి, అంటే ఎంత బాగా డిజైన్ చేస్తారో, మండపం తోరణం ఎంత బాగా డిజైన్ చేస్తారో చూడండి. చుట్టాలు, బంధువులు ఎంత చక్కగా హడావిడిగా ఉందో. మా గిరిజన స్టైల్ గురించి చెప్పాలంటే మాటల్లో చెప్పలేము. మొత్తానికైతే ఇప్పుడు మనం దింసా ప్రోగ్రామ్ నెక్స్ట్ చూడబోతున్నాం. అందరూ కలిసి, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కలిసి ఎంతో ఆనందంగా ఈ దింసా ప్రోగ్రామ్ లో అయితే ఆడుతారు అనమాట. ఇక్కడే కదా దింసా ప్రోగ్రామ్. ఫ్రెండ్స్ చూడండి, ఇదే అనమాట దింసా ఆడబోయే ప్లేస్ అయితే. ఇక్కడ అందరూ కూడా దింసా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తూ ఆడుతారు. ఫ్రెండ్స్ చూడండి, మా వాళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్ గా దింసా అయితే వేస్తున్నారో. చాలా చాలా బాగుంది చూడడానికి. నేనైతే అస్సలు అనుకోలేదు ఇంత బాగుంటుంది ఈ రోజు అని చెప్పేసి. రేపటికి నామకరణం అయితే ఉంటుంది, జనాలు ఇంకా బాగా వస్తారు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఈ రోజు చుట్టుపక్కల గ్రామస్తులు చాలా మంది వచ్చి ఇక్కడైతే దింసా ఆడుతున్నారు. అదైతే చూడడానికి చాలా చాలా బాగుంది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత మంది వస్తారు, ఇంత బాగా ఎంజాయ్ చేస్తారని. చూడండి గ్రౌండ్ కూడా పట్టట్లా, అంత మంది ఉన్నారు. ఇది ఒక బెస్ట్ మూమెంట్. నేనైతే అస్సలు అనుకోవాలా ఇంత బాగా ఎంజాయ్ చేస్తూ ఇంత బాగా దింసేస్తారని చెప్పేసి నేనైతే ఊహించలేదు. అంటే ఇది మొదటి రోజు. ఈ రోజంతా ఏం చేస్తారంటే దింస ఆడడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు తరగడం, వెల్లుల్లి, ఆ వంటకు సంబంధించిన సామాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళందరూ కలిసి పనులు కలుస్తారు. రేపటికి వంట చేయబోయే ప్రతి ఒక్క సామాగ్రిని కూడా మా వాళ్ళు ఇప్పుడైతే సిద్ధం చేస్తారు. నెక్స్ట్ ఈ దింస తర్వాత మనం దాన్నే చూడబోతున్నాం. ఇంకో విషయం ఏంటంటే మా గిరిజనులకు సంబంధించిన ఒక స్టైల్ అంటూ ఉంటది. పూజలు చేయడం కానీ ఇవన్నీ కానీ మా గిరిజనులు చేసే పద్ధతిలో అవి ఎలా చేస్తారన్నది వంటల కోసం ఏర్పాటు చేస్తున్న ప్రతివి కంప్లీట్ అయిపోయిన తర్వాత అవైతే మనం చూద్దాం. నెక్స్ట్ మీకు క్లియర్ గా చూపిస్తాను. అప్పుడే పేరైతే పెట్టరు, ఉదయాన్నే రేపు మార్నింగ్ తెల్లారగానే పేరైతే పెడతారు. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాయ్స్, గర్ల్స్ మొత్తం అందరూ, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నృత్యంలో ఆడతారనమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, మా ట్రైబల్ ఏరియాస్ లో ఎంత బాగుంటుంది అన్నది. ఇక్కడ చూస్తున్నారా, కూరగాయల్ని కొయ్యడం, టమాటాలని, పచ్చిమిర్చిని, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి చూడండి. అందరూ ఏ ఫ్యామిలీ కూడా సరిగ్గా నిద్రపోకుండా చూడండి, అందరూ ఒకే తీరు అనమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా బద్దకించకుండా నైట్ అంతా వీటన్నిటిని ముందుగానే సిద్ధపరచుకుంటారు అనమాట. ఇవన్నీ చేస్తూనే ఉన్నారు చూడండి. అందరు కంప్లీట్గా ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఒక 2-3 గంటలు అయితే పడుకుంటారు. ఇక్కడ మా గిరిజన పూజారులు ఇక్కడ ఉన్నారు.
పేరు పెట్టడానికి రాత్రంతా ఈ రకంగా పూజలు అయితే చేస్తారనమాట. ఇది మా గిరిజనుల విధి విధానాలు. మీరు మొదటిసారి చూస్తుంటే మాత్రం మీ అభిప్రాయాన్ని కింద ఖచ్చితంగా చెప్పండి. ఎలా అనిపిస్తుంది ఈ వీడియో ఏంటి అన్నది. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో మాకు చెప్పండి. ఖచ్చితంగా మంచి వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేస్తారని నేను కోరుతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే తెల్లారిపోయింది. ఇప్పుడు ఉదయం 7 గంటల టైం అవుతుంది. చూడండి, పనులు బిజీ, పనులు అయితే స్టార్ట్ చేశారు, వంటలు స్టార్ట్ చేశారు, ఆడవాళ్ళు అయితే నీళ్లు మోస్తున్నారు, డెకరేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఆ స్టేజ్ అయితే నీట్ గా అలంకరిస్తున్నారు. చూడండి, ఎంట్రన్స్ లో చూడండి బ్యానర్ ఎంత బాగా డిజైన్ చేసి పెట్టారో. ఇక్కడ పేరు ఎలా పెడతారంటే ముందుగానే తల్లిదండ్రులు ఒక పేరుని నిర్ణయిస్తారు. దాన్ని గిరిజన పూజారులతో గిరిజన ఆచారంలో అంటే ఆ డివోషనల్ గా ప్రేయర్ అనేది చేసిన తర్వాత ఆ పేరు పెట్టిస్తారు. ఆ ప్రొసీజర్ ని మనం నెక్స్ట్ చూస్తాము. ఎంత మంచిగా చుట్టాలు వస్తున్నారో, బంధువులు వీళ్ళందరూ వస్తున్నారో చూడండి. మా గిరిజన ప్రాంతాల్లో ప్రతి ఇంటి నుంచి ఏదో ఒకటి పట్టుకొని వస్తారనమాట. వస్తు రూపం గానీ, డబ్బు రూపం గానీ ఈ రకంగా తీసుకొస్తారు. వాళ్ళైతే ఎంతో ప్రేమగా తీసుకొస్తారు. వాళ్ళని ఎంతో బాగా రిసీవ్ చేసుకుంటారు. మాటల్లో చెప్పలేం కనెక్టివిటీని కానీ, వారు వచ్చే తీరుని కానీ మనం అసలు ఊహించలేము. అంత బాగా వస్తారు. చూడండి, ఇంటి లోపల వాళ్ళందరిని ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారో మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నామకరణం చేస్తున్న విధానాన్ని అయితే మనం చూస్తున్నాము. ఇంటి లోపల లైట్ లేదు, కరెంట్ అయితే పోయింది. మధ్యాహ్నం 12:30 ఆ టైం అయితే అవుతుంది. ఇప్పుడు పాప అయితే పడుకొని పోయి ఉంది, అందుకని చెప్పేసి తను సైలెంట్ గా ఉంది. ఆ ఎత్తుకున్న వాళ్ళు వచ్చేసి వాళ్ళ అమ్మ నాన్న కాదండి, వీళ్ళు ఆ పిల్లకి పెట్టే భోజనాన్ని వరుసకి బావయ్యేవాడు ఖచ్చితంగా ఆమెకు పెట్టే భోజనాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ తీసుకెళ్లే ప్రక్రియలోనే మన వాళ్ళు పేరునైతే ఉచ్చరిస్తూ పేరు నామకరణం అయితే చేస్తారు. ఇది మా గిరిజనుల యొక్క పూర్తి విధానం. మీరు చూడొచ్చు మంత్రాలు ఎలా చదువుతున్నారు పూజారులను. దీన్ని ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకుండా పాటిస్తారు మా గిరిజనులు. ఇది మధ్యాహ్నం రికార్డ్ చేసినప్పటికీ ఇంట్లోపల కరెంట్ లేదు, దానివల్ల లైట్ అయితే సరిగా లేదు. ఇది మా గిరిజనులు ఎన్నో ఏళ్లుగా పాటిస్తూ వస్తున్న ఒక గొప్ప ఆచారం. ఇలా చేసిన తర్వాత ఇంకా నామకరణం అనేది పూర్తిగా అయిపోయినట్టే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మధ్యాహ్నం 12:30 అవుతుంది. అన్ని సిద్ధం చేసేసారు మా వాళ్ళు. టేబుల్స్ పెట్టేసి నీట్ గా లేడీస్ కి ఒక కార్నర్, బాయ్స్ కి ఒక కార్నర్ అయితే రెడీ చేశారు. నీట్ గా సెపరేట్ గా మన వాళ్ళు భోజనాలను అయితే వడ్డించబోతున్నారు. ఇప్పుడు కాసేపట్లో అందరు కూడా భోజనాలకి రమ్మని చెప్పేసి మైక్లో అనౌన్స్ చేస్తారు. అందరూ వస్తారు. ఇప్పుడు చూడండి, అందరూ మన వాళ్ళైతే భోజనాలు చేయడానికి స్టార్ట్ చేశారు. చాలా 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 ప్రశాంతంగా ఉంది. అందరూ భోజనాలు చేస్తున్నారు, అందరూ నీట్ గా కూర్చొని ఉన్నారు. అసలు ఎంత బాగా ఇక్కడ వచ్చిన వాళ్ళని సర్వ్ చేస్తున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు అనేది మాటల్లో చెప్పలేం. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆ అనుభూతి అనేది తెలుస్తుంది ఖచ్చితంగా. ఫ్రెండ్స్, చూసారు కదా మా గిరిజన విధి విధానాలు ఎంతో చక్కగా మనసును తాకే విధంగా అయితే ఉంటాయి. ఎంత బాగా హ్యాపీగా ఉన్నారో అందరూ అన్నది ఇక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది. పనులన్నీ కూడా వేరే వాళ్ళని ఎవరికో డబ్బులు ఇచ్చి చేయించమని చెప్పించకుండా ఊర్లో వాళ్ళందరూ ఐక్యంగా ఉండి చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా కలిసి కట్టుగా ఉంటారు. చాలా చాలా బాగుంటారు. ఆ బాండింగ్ ని మనం మాటల్లో చెప్పలేం. ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. మాకైతే రికార్డ్ చేస్తున్నప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఒక పక్క నుంచి బంధువులు వస్తూనే ఉన్నారు, రిసీవ్ చేసుకుంటూనే ఉన్నారు, భోజనాలు పెడుతూనే ఉన్నారు. చాలా సందడిగా, చాలా ఆనందంగా ఉన్నారు ఈ రోజంతా. చాలా చాలా బాగుంది. నిజంగా చూస్తుంటే అలా నిలబడిపోయి చూస్తూ ఉన్నారు అనిపిస్తుంది. చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఎలా ఉంది అన్నది. ఇక్కడ అక్కడ టెంట్ దగ్గర చాలా క్రౌడ్ ఎక్కువ అయిపోయింది. జనాలు వస్తూనే ఉన్నారు, భోజనం చేస్తూనే ఉన్నారు. అందుకే మేమైతే బ్రదర్ వాళ్ళ స్లాబ్ మీదకి ఎక్కేసి మేము భోజనం అయితే చేస్తున్నాము. సో వేరే విధంగా అయితే కాదు, అక్కడ తిందాం అనుకున్నాం కదా బ్రో, కానీ అనుకోకుండా ఇక్కడైతే షిఫ్ట్ చేసాం. వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఎందుకంటే మా ట్రైబల్ ఏరియాస్ లో ఒక సర్టైన్ లిమిట్ అంటూ ఉండదు అనమాట. అంటే ఎలా అంటే వీళ్ళే రావాలి, వీళ్ళు రాకూడదు అని అలా ఏమి ఉండదు. ఎంత మంది వచ్చినా చాలా ప్రేమతో ఇన్వైట్ చేస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరిస్తారు అనమాట. అందుకే ఇంకా ఎండ్ ఉండదు, ఈవినింగ్ వరకు
వరకు వస్తూనే ఉంటారు కదన్నా. అవునవును. ఈవినింగ్ వరకు వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. ఎవరిని కూడా ఎవరు అబ్జెక్ట్ చేయరు. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు. అది నిజంగా మా వాళ్ళకి అదొక డిఫాల్ట్ హ్యాబిట్ లాగా. అంటే ప్రతి ఒక్కరికి మా సర్టెన్ ఏరియాస్ లో ఉండే వాళ్ళందరికీ కూడా కామన్ గా ఉంటది అనమాట. ప్రతి ఊర్లో ప్రతి దాంట్లో పెళ్లి అయినా, నామకరణం అయినా, వేరే ఏ ఫంక్షన్ అయినా కూడా లిమిట్ ఉండదు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా తినొచ్చు, వెళ్ళొచ్చు ప్రేమగా. కిందన సిటీస్ లో అలా ఉండదు. వాళ్ళకి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. ఇన్వైట్ చేస్తేనే వెళ్ళాలి, మనం వెళ్ళాలి, ఇన్వైట్ చేస్తేనే వెళ్ళాలి. ఇన్వైట్ చేయకుండా వెళ్తే ఆయన వెళ్ళకూడదు కూడా. మన ప్రాంతం, మన సాంప్రదాయం చాలా డిఫరెంట్ గా ఉంటది. మిగతా వాటితో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటది, చాలా డిఫరెంట్ గా ఉంటది. భోజనాలు వండుతున్నప్పుడు పక్కనే ఉన్నాం కదా, దానిగా కడుపు నిండిపోయినట్టు అనిపించింది. ఇప్పుడు మనం భోజనం వండుతున్నప్పుడు ఆ ఆవిరి మనకి తగిలేస్తుంది కదా, దాని వల్ల మనకు తినాలనిపించదు. పైగా ఆ జనాల్ని చూస్తుంటే ఆనందం వేరు. ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ఇంత జనాలు. అవునవును, నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వస్తూనే ఉన్నారు, పోతున్నారు. నిజంగా నేనైతే చాలా సాయంత్రం దింసా ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు 3:30 వరకు దింసా నాన్ స్టాప్ గా చేశారు. 4 గంటలకు పడుకుంటూ 6కి లేచాము. 4 గంటలకు పడుకున్నాం, 6కి లేచాం. 2 hours మేము స్లీపింగ్ టైం. చాలా తక్కువ టైం పడుకున్నాం. మళ్ళీ హడావిడిగా పనులు ప్రారంభమయ్యాయి అనమాట. యాక్చువల్ గా ఈ ఫంక్షన్ లో ఇన్విటేషన్ కార్డ్స్ కూడా కొట్టించలేదు. అవును, మామూలుగానే చెప్పాము, అంటే ఊరు తిరిగి చెప్పాము. అవును. అయినా కానీ ఇంత క్రౌడ్ వచ్చారంటే నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అది ఫ్రెండ్స్ చూసారా, ఇక్కడ ఇన్విటేషన్ కార్డ్స్ కూడా మామూలు ప్రింట్ అయితే చేయించి స్ప్రెడ్ అయితే చేయలేదు. రిలేటెడ్ విలేజెస్ కి నోటి కబురుతో పిలిచారు ప్రేమగా. అయినా కూడా ఊహించిన దానికన్నా అధికంగా రిలేటివ్స్ అయితే వస్తున్నారు. చాలా ఆనందం. మేమైతే వేరే విధంగా గొప్పలు చెప్పుకోవడానికి కాదు, మీరు మా ప్రాంతాన్ని విజిట్ చేసి ఎవరిని అడిగిన ఇలాగే చెప్తారు. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్క గ్రామంలో ఇదే పద్ధతి రన్ అవుతుంది, ఇదే పద్ధతి నడుస్తుంది. చాలా బాగుంటుంది. భోజనాలు కూడా నిజంగా చాలా బాగా ఉంటారు. గ్రామస్తులే, వేరే ఎవరిని స్పెషల్ గా ఇన్వైట్ చేసి అయితే వంట వండడానికి రమ్మని చెప్పలేదు. మా వాళ్ళే వండుతున్నారు, మా వాళ్ళే వండారు. చాలా చాలా బాగుంది. మా పల్లెటూర్లలో ఏంటంటే ఒక ఇంట్లో కార్యం జరుగుతున్నప్పుడు గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా వాళ్ళకి సహకరిస్తారు. అంటే డబ్బు పరంగా కానీ దేని కానీ ఆశించారు అన్నమాట. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్, ఇక్కడ మా గ్రామస్తులు ఏదైనా ఫంక్షన్ గానీ లేదా ఏదైనా ఒక డబ్బుతో కూడుకున్న పని ఏదైనా ప్రారంభించినప్పుడు వాళ్ళ సొంత పనిని కూడా తమ పనులుగా భావించి వాళ్ళు ఖచ్చితంగా ఐకమత్యంతో ఒక అడుగు ముందుకేసి ప్రతి కుటుంబం నుంచి ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఇది చాలా మంచి ఆలోచన. పట్టణ ప్రాంతంలో ఇలా ఉండదు కదన్నా, అసలు ఉండదు. నిజంగా ఫ్రెండ్స్ చెప్పాలంటే ఇది చాలా గొప్ప విషయం. మాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది ఇలా కలుసుకున్నప్పుడు. ఇలాంటి అకేషన్స్ కదా బ్రో, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా, ఇప్పుడు రాత్రి దింస వేసేటప్పుడు ఇంత జనాలు ఎంజాయ్ చేస్తారు, ఇంత జనాలు దింస వేస్తారు అనేసి మీరేమైనా ఎక్స్పెక్ట్ చేశారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు 20-30 మంది వేస్తారేమో, విలేజ్ చిన్నది కదా అనుకున్నాం. విషయం ఏంటంటే నిన్న సాయంత్రం పక్క విలేజర్స్ కూడా వచ్చేసారు. అవును, అలాగే మళ్ళీ వేసి వెళ్ళిపోయి మళ్ళీ ఉదయం వచ్చారు. చూడన్నా ఇంకా రోడ్డు నిన్న వస్తూనే ఉన్నారు, అదిగో ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ ఆనందమైన మూమెంట్ ని ఆనందంగా ఎండ్ చేస్తాం. బాయ్ అందరికి. మన ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో చేయండి. రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, ఇది 3వ రోజు గ్రామస్తులందరికీ కూడా ఎంతో కష్టపడి పనిలో ఐక్యంగా ఉండి పనులన్నిటిని సహకరించినందుకు గాను, ఈ టెంట్ సామాన్లన్నీ ఫోల్డ్ చేసి నీట్ గా సర్దడానికి గాను అన్ని చేస్తున్నందుకు ఆ ఫంక్షన్ చేస్తున్న ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ కోసం సపరేట్ గా మళ్ళీ భోజనాలని కేవలం గ్రామస్తుల కోసం 3వ రోజు ఉదయాన్న వండి వాళ్ళందరినీ పిలిచి ఈ రకంగా పెడతారనమాట. అందరూ కూడా గ్రామస్తులు ఏకమై ఆ పనులన్నీ సహకరించి ఆ నామకరణ ఫంక్షన్ ని సక్సెస్ఫుల్ చేసినందుకు గాను వాళ్ళకి కృతజ్ఞతగా ఇటు రీతిగా వాళ్ళని ప్రతి ఇంటి నుంచి పిలిచి వాళ్ళకి మళ్ళీ భోజనాలు అయితే పెడతారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ ప్రాసెస్ ని మనం చూస్తున్నప్పుడు. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నిజంగా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మరో కొత్త మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అప్పటిదాకా సెలవు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.